వేసవిలో ఎండలు భరించలేనంతగా దంచికొడతాయి. అంతలోనే ఉన్నట్లుండి ఆకస్మిక వర్షాలు, వడగండ్లు విరుచుకుపడతాయి. వానాకాలంలో చుక్క వర్షపు నీరు కురవదు. కాలం కాని కాలంలో వర్షాలు పలకరిస్తాయి. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా తరచూ కనిపిస్తున్న అనూహ్య వాతావరణ పరిస్థితులు ఇవి. ఇబ్బడిముబ్బడిగా విడుదలవుతున్న కాలుష్యం, తద్వారా పెరిగిపోతున్న భూతాపమే ఈ పరిస్థితులకు కారణం. ఈ వాతావరణ మార్పులతో యావత్ ప్రపంచం ఇప్పటికే కలవరపడుతూ ఉండగా 2023 122 ఏళ్లలో రెండో అత్యంత ఉష్ణ ఏడాదిగా నిలవటం మరింత ఆందోళన కలిగిస్తోంది. మరి ఇది ఎక్కడికి దారితీయనుంది? భూతాపం ఇలాగే పెరిగితే ఇంకా ఎలాంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి? దీన్ని ఆపాలంటే ఏం చేయాలి? తరగని వనరుల గని భూమండలం. ఆవాసం మొదలు జీవకోటి బతికేందుకు అవసరమైన వనరులు అన్నింటినీ ఇస్తూ రుణం తీర్చుకోలేనంత మేలు చేస్తోంది భూమాత. అయితే అలాంటి భూమాత ఇప్పుడు జ్వరంతో బాధపడుతోంది. కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజమే. అవును, భూమి అంతకంతకు వేడెక్కిపోతోంది. భూతాపం ఏడాదికేడాది పెరిగిపోతోంది. ఇది ప్రకృతి పరంగా సకల అనర్థాలకు కారణం అవుతోంది. భూతాపం విసురుతున్న సవాళ్లతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతుండగా భారత వాతావరణ విభాగం ఇప్పుడు ఆందోళన కలిగించే మరో విషయాన్ని వెల్లడించింది. 2023 గత 122 సంవత్సరాల్లోనే రెండో అతి ఉష్ణ ఏడాదిగా నిలిచిందని తెలిపింది. 2016లో సగటు ఉష్ణోగ్రత 0.710 డిగ్రీల సెల్సియస్ మేర పెరగ్గా 2023లో 0.65 డిగ్రీల సెల్సియస్ పెరిగినట్లు వెల్లడించింది. ప్రపంచం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని ఐఎండీ గణాంకాలు చెప్పకనే చాటి చెబుతున్నాయి. ఈ ఇయర్ వార్మెస్ట్ ఇయర్గా ఉండటానికి మెయిన్గా కారణం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క డిపాజిట్స్ బాగా పెరిగిపోతుంది. అలాగే మీథేన్ డిపాజిట్స్ బాగా పెరిగిపోతుంది. ఈ మీథేన్ అన్నది ఒకసారి జనరేట్ అయితే 400 ఇయర్స్ బతుకుంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ అన్నది ఆక్సిజన్ కింద మారపోతే అది 100 ఇయర్స్ బతికిపోతుంది. సో ఈ రెండు కూడా ఏంటంటే పాపి చిరాయిలాగా వీటి యొక్క కాన్సన్ట్రేషన్ డే బై డే పెరిగిపోతుంది. ఈ రోజున ప్రతి రిజర్వాయర్స్ దగ్గర, తర్వాత మనం చేసే కల్టివేషన్ దగ్గర దోళ్ల వలన మనకేంటంటే మీథేన్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ పెరిగిపోవటం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ 10 ఇయర్స్ తీసుకుంటే 9 ఇయర్స్ వార్మెస్ట్ ఇయర్స్. సో ఈ ఇయర్ చూసుకుంటే 23 చూసుకుంటే 23 ఈజ్ వెరీ పిక్యులర్ ఇయర్. 20th ఫిబ్రవరి కాడి నుంచి ఫిబ్రవరి ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్, మార్చ్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్, ఏప్రిల్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్. ఇలాగా మోస్ట్ ఆఫ్ ద మంత్స్ ఏంటంటే ఆల్ టైమ్ రికార్డ్. భారత వాతావరణ విభాగం వెల్లడించిన విషయం సర్వత్రా కలవరపెట్టేదే. కారణం పెరిగిన భూతాపం వల్ల యావత్ ప్రపంచంలో సంభవిస్తున్న విపత్తులే. వేసవిలో ఎండలు భరించలేనంతగా దంచికొట్టడం, రుతుపవనాల రాకలో ఆలస్యం, వర్షాకాలంలో కరవు ఛాయలు అలుముకోవడం, కాలం కాని కాలంలో ఉన్నట్లుండి ఆకస్మిక వర్షాలు, వడగండ్ల వానలు ఇవన్నీ భూతాపం పెరిగిపోయిన ఫలితమే. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడుతున్న విపరీతమైన కాలుష్యమే భూమి వేడెక్కడానికి కారణం. ఈ కర్బన ఉద్గారాల వల్ల వాతావరణంలో సమతౌల్యం లోపించి భూ వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. గతంలో ఎన్నడూ చూడని వాతావరణ దుష్పరిణామాలను చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనికి ప్రధానమైన కారణం కాలుష్యం. వాహనాలు, ఏసీల నుండి వెలువడే కాలుష్యం ద్వారా సముద్రంలో ఉష్ణోగ్రత పెరిగింది. మరియు థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి వెలువడే కాలుష్యం వల్ల కూడా మనకి ఉష్ణోగ్రత పెరిగింది. డీఫారెస్టేషన్ పెరగడం మరియు పంట పొలాలు తీసేసి కాంక్రీట్ జంగిల్గా చేయడం, వీటన్నిటి వల్ల ఉండాల్సిన ఉష్ణోగ్రత కంటే 2-3 అధిక శాతం ఉష్ణోగ్రత పెరిగింది. 1850-1900 మధ్య కాలంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత కంటే 2013-2022 మధ్య కాలంలో నమోదైన సగటు ఉష్ణోగ్రత 1.15 సెంటీగ్రేడ్ ఎక్కువ. 1951-1980 కాలంతో పోలిస్తే 2016లో సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదల 1.02 డిగ్రీల సెల్సియస్ మాత్రమే. అయితే ఆ సంవత్సరం నవంబర్లో 2 రోజుల్లో నమోదైన ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వస్థాయి కంటే 2 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిపోవడం
సర్వత్రా కలవరపెడుతోంది. అటు పరిస్థితి ఈ స్థాయిలో ఉంటే భూతాపాన్ని తగ్గించడానికి ప్రపంచ దేశాలు చేసుకుంటున్న తీర్మానాలు నీటి మూటలుగా మారుతున్నాయి. భూతాపం పెరుగుదలను సగటున 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్కు పరిమితం చేయాలని ఐక్యరాజ్య సమితి ప్యారిస్ ఒప్పందం తీర్మానించింది. అయితే ఈ ఒప్పందంలో భాగమైన దేశాలే భూతాపం పెరగడానికి ప్రధాన కారణం అవుతున్నాయి. భూతాపం పెరుగుదలకు కారణమైన కర్బన ఉద్గారాలను విడుదల చేయడంలో ఐరాస నివేదిక ప్రకారం 2022 నాటికి చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. అగ్రరాజ్యం అమెరికా 2, భారత్ 3 స్థానంలో ఉండగా ఐరోపా సమాఖ్య 4 స్థానంలో ఉంది. 2022లో ప్రపంచంలో భూ వాతావరణంలోకి విడుదలైన కర్బన ఉద్గారాలలో ఈ దేశాల వాటా 83%. భూతాపం పెరగడం వల్ల సంభవిస్తున్న వాతావరణ మార్పుల దుష్పరిణామాలు యావత్ ప్రపంచం చవిచూస్తూనే ఉంది. అనేక దేశాల్లో అతివృష్టి, అనావృష్టి సంభవిస్తున్నాయి. 2021లో ఐరోపా, చైనాలను తీవ్రమైన వరదలు ముంచెత్తాయి. గత ఏడాది అమెరికాలో శీతాకాలంలో గడ్డకట్టే చలికి ప్రజలు అల్లాడిపోయారు. 2022లో బ్రెజిల్లో తీవ్రమైన కరువు ఏర్పడింది. భారత్ కూడా ఈ విపరిమాణాలను చవిచూసింది. వాతావరణ మార్పుల ప్రభావం వల్ల వేసవిలో ఎండలు దంచికొట్టాయి. రుతుపవనాలు 1 నెల ఆలస్యంగా ప్రవేశించాయి. జూలైలో దంచికొట్టిన వానలు మళ్లీ ఆగస్టులో ముఖం చాటేయగా సెప్టెంబర్లోనూ అంతంత మాత్రం వానలే కురిశాయి. గత ఏడాది వేసవిలో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు, వడగండ్ల వానలు పడ్డాయి. పంటలకు అపార నష్టం సంభవించింది. ఈశాన్య భారతం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు సహా అనేక రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి. తెలుగు రాష్ట్రాలను మిగ్జాం తుపాను వణికించింది. ఇవన్నీ ఇబ్బడి ముబ్బడి కాలుష్య ప్రభావంతో పెరిగిన భూతాప ప్రభావంతో సంభవిస్తున్నవే. భారత్లో అనూహ్య వాతావరణ పరిస్థితుల వల్ల 2022లో 2227 మంది ప్రాణాలు కోల్పోగా 2023లో ఆ సంఖ్య 2376కు పెరిగింది. ఉరుములు, మెరుపులు, వరదలు, భీకర వర్షాలు, వేడి గాలుల వల్ల ఈ మరణాలు సంభవించినట్లు ఐఎండీ తెలిపింది. అయితే అసాధారణ మార్పుల వల్ల భారత్లో ఏటా సంభవిస్తున్న ప్రాణనష్టం అంతకు ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుందని గతంలోనే అంతర్జాతీయ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది. ఇక ఆర్థిక నష్టం కూడా భారీగానే ఉంటుంది. భారతీయ రిజర్వు బ్యాంకు లెక్క కట్టిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రకృతి విపత్తుల వల్ల ఒక ఏడాది కాలంలో సంభవించిన నష్టం 5,75,000 కోట్ల రూపాయలు. ప్రకృతి విపత్తులు ప్రతి ఏటా వేలాది మందిని నిలువ నీడ లేకుండా నిరాశ్రయులను చేస్తున్నాయి. విపత్తులు విసిరిన విధ్వంసం నుంచి కోలుకోవడానికి ఏళ్లకు ఏళ్లు పడుతోంది. సముద్రాలు ఎప్పుడైతే మనకి పొల్యూటెడ్ అయిపోయి సిక్ అయిపోయినాయో వాటి యొక్క ఫంక్షన్ అవి చేయలేకపోతున్నాయి. ఈ గ్లోబల్ వార్మింగ్ ఏంటంటే థర్మల్ ఎక్స్పాన్షన్ వచ్చి దాంట్లో ఉండిన పైటోప్లాంక్టన్ చెట్లని హెల్తీగా లేకుండా చేస్తుంది. పైగా అనేకమైన వ్యర్థాలన్నీ కూడా ఈ ఫార్మా సంబంధించిన వ్యర్థాలన్నీ కూడా దాంట్లో సముద్రంలో కలిపేయడంతో దాని యొక్క లక్షణాలు లేక అది కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్ కింద మార్చడం చాలా కష్టంగా ఉంది. దానికి ఎక్కడైతే ఈ మొసళ్ళు ఎక్కువ ఉంటాయో అక్కడ పైటోప్లాంక్టన్ ఎక్కువ ఉంటుంది. సో మొసళ్ళు కూడా ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్ కింద మార్చడానికి చాలా మటుకు దోహదపడుతుంది. ఈ పరిస్థితులు ఏమిటంటే ఎప్పుడైతే మనం సముద్రాన్ని వీకిచ్చేసామో దాని యొక్క ఫంక్షన్ అది లేదో ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. భూతాపం పెరగడం వల్ల ధ్రువ ప్రాంతాల్లో ఇప్పటికే మంచు కరుగుతోంది. దానివల్ల సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం 2006-2015 మధ్య కాలంలో సముద్ర మట్టాలు ఏటా సగటున 3.6 మిల్లీమీటర్ల చొప్పున పెరిగాయి. 2100 సంవత్సరం నాటికి ఇవి 40 నుంచి 63 సెంటీమీటర్ల మేర ఎగబాకే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే భారత్, మాల్దీవులు, బంగ్లాదేశ్లోని సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. భూతాపం పెరగడంతో సంభవిస్తున్న వాతావరణ మార్పుల వల్ల ఎల్నినో, లానినో వంటివి తరచూ సంభవిస్తున్నాయి. ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్నినో ప్రభావం ఈ ఏడాది ఏప్రిల్ వరకు కొనసాగే అవకాశం ఉంది. భూతాపం పెరుగుదల ఫలితంగా సంభవిస్తున్న వాతావరణ మార్పులు ఆర్థిక, ప్రాణ నష్టానికి కారణం కావడమే కాదు, ఆహార భద్రతకు కూడా ముప్పుగా పరిణమిస్తున్నాయి.
కరవులు, తుపాన్లు, అకాల వర్షాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం తీవ్రంగా ప్రభావితం అవుతోంది. దిగుబడులు తగ్గిపోతున్నాయి. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెంత తీవ్రంగా ఉంటుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రజలు ఆహార కొరతతో సతమతమవుతున్నారు. భూతాపం ఇలాగే పెరిగితే రాబోయే రోజుల్లో సమస్య మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచంలో జనాభా అంతకంతకు పెరుగుతోంది. ఈ జనాభా అవసరాలకు తగ్గట్లుగా వాహనాలు, పారిశ్రామిక కార్యక్రమాలు సైతం పెరుగుతున్నాయి. ఫలితంగా కాలుష్యం కూడా పెరిగి భూతాపానికి కారణమవుతున్నాయి. అయితే దీన్ని నివారించడానికి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్, బొగ్గు లాంటి శిలాజ ఇంధనాలు వాడకాన్ని తగ్గించి సౌర, పవన వంటి పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలి. ఇందుకోసం ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహకాలు అందించాలి. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాను మరింత ప్రోత్సహించాలి. అడవులు, ఇతర వృక్ష సంపద పరిరక్షణ కూడా కీలకమే. అడవుల్లో కార్చిచ్చులు సంభవించకుండా పూర్తి అప్రమత్తత అవసరం. కర్బన ఉద్గారాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు తగిన విధానాలు రూపొందించి అవి సమర్థంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. ప్రజలు సైతం పర్యావరణ అనుకూల విధానాలు అనుసరించేలా ప్రోత్సహించాలి. ఇవన్నీ పాటిస్తేనే భూతాపం కట్టడి అవుతుంది. రాబోయే తరాలకు సురక్షితమైన జీవితం అందుబాటులో ఉంటుంది.